హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హెల్దీ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో హీట్తో పని లేకుండా ఈజీగా ఓరియో కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్ని తీసుకొని ఓపెన్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత బిస్కెట్ నుండి క్రీమ్ని సపరేట్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా క్రీమ్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి. బిస్కెట్స్ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన బిస్కెట్స్ని కూడా బ్రేక్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత బ్రేక్ చేసిన బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఫైన్ పౌడర్లా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మిల్క్ వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ పాలు వేయకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత వైట్ క్రీమ్ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని 2 పీసెస్లా కట్ చేసుకోవాలి. 2 పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఫ్లవర్లా తయారు చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్లవర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన వైట్ క్రీమ్ని ఒక బౌల్లోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా పాలు వేస్తే క్రీమ్ అనేది జారుగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ మిల్క్ సరిపోతుంది. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగే వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద బ్రెడ్ పెట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని అప్లై చేయండి. షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత ఓరియో క్రీమ్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మరో బ్రెడ్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసి ఓరియో క్రీమ్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్స్ పెట్టుకొని ఓరియో క్రీమ్ని అప్లై చేసుకోండి. ఇక్కడ నేను 4 బ్రెడ్స్ యూస్ చేస్తున్నాను. ఇలా ఓరియో క్రీమ్ సైడ్స్ మొత్తం కవర్ అయ్యేలా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ కోసం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని పెట్టుకోండి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని కవర్లో వేసుకొని నేమ్స్ కానీ డిజైన్గా డెకరేట్ చేసుకోండి. ఈ ఓరియో కేక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా 3 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.